హలో, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు సరదా చదువులు. మనం ఈ వీడియోలో డే 23కి సంబంధించి ఫస్ట్ సెకండ్ క్లాసులకి ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి ఏంటని ఒకసారి చూద్దాం. ఇందులో మనకి పిక్చర్ రీడింగ్ అండ్ నెంబర్ స్పెల్లింగ్ వేయడానికి గ్రూప్ 1 వారికి షోయింగ్ సింపుల్ పిక్చర్స్. ఇక్కడ మనకి 3 balls 4 stars. చిల్డ్రన్ ఐడెంటిఫై స్పెల్లింగ్స్ బై లిజనింగ్. ఇక్కడ 3 balls 4 stars. Look at this picture. 1 2 3 3 balls. 1 2 3 4 4 stars. ఇక్కడ మనకి గ్రూప్ 2 వారికి మౌంటైన్ గ్రూప్ వారికి రీడ్ ద స్పెల్లింగ్ బై లుకింగ్ ఎట్ ద పిక్చర్. ఇక్కడ ఈ పిక్చర్ని చూసి ఈ స్పెల్లింగ్ని చదవగలగాలి. ఇక్కడ చూసేసరికి THREE అని, ఇక్కడ FOUR అని విద్యార్థులు ఈజీగా రాసుకుంటారు. నెక్స్ట్ గ్రూప్ 3 వారు సేయింగ్ ద స్పెల్లింగ్ ఇండిపెండెంట్లీ వితౌట్ ఎనీ హెల్ప్. ఇక్కడ చూసిన వెంటనే 3 అనేటువంటి స్పెల్లింగ్ని 4 అనేటువంటి స్పెల్లింగ్ని విద్యార్థులు చూసిన వెంటనే చెప్పగలుగుతారు. ఇక్కడ నెక్స్ట్ వచ్చి స్పెల్లింగ్ రీడింగ్. ఇక్కడ గ్రూప్ 1 వరకు వచ్చేసరికి రీడ్ స్పెల్లింగ్స్ 3 4 THREE FOUR విద్యార్థులు ఈజీగా చదవగలుగుతారు. నెక్స్ట్ గ్రూప్ 2 వారు వచ్చేసరికి ఇక్కడ మౌంటైన్ గ్రూప్ వారు మ్యాచ్ ద స్పెల్లింగ్స్ విత్ స్పెల్లింగ్ కార్డ్స్ విత్ పిక్చర్ కార్డ్స్. ఇక్కడ స్పెల్లింగ్ కార్డ్స్ ఒక 4, పిక్చర్ కార్డ్స్ ఒక 4 మనం పెడతాము. వాటిని మ్యాచ్ చేయగలుగుతారు విద్యార్థులు. ఇక్కడ 3 4 4 3 అని, ఇక్కడ 4 పిక్చర్ 3 పిక్చర్ 3 పిక్చర్ 4 పిక్చర్ వీటిని మ్యాచ్ చేస్తారు. నెక్స్ట్ ఐడెంటిఫై ద స్పెల్లింగ్స్ ఇన్ ఏ షార్ట్ సెంటెన్స్ ఆర్ ఫ్లాష్ కార్డ్స్. ఇక్కడ చూడండి 3 4. I have 3 pencils. She ate 3 apples. ఇక్కడ చూడండి 3 అనేటువంటి పదాన్ని ఈ సెంటెన్స్లో విద్యార్థులు ఐడెంటిఫై చేయగలుగుతారు. అలాగే ఇక్కడ 4కి వచ్చేసరికి ద టేబుల్ హ్యాస్ 4 legs. ఇక్కడ 4 అనే పదాన్ని, అలాగే ఈ హ్యాస్ 4 books 4 అనేటువంటి పదాన్ని విద్యార్థులు ఐడెంటిఫై చేస్తారు. ఇక్కడికి వచ్చేసరికి గేమిఫికేషన్లో స్పెల్లింగ్ పజిల్ గేమ్. ఇక్కడ టీచర్ గివ్ కట్అవుట్ పీసెస్ ఆఫ్ స్పెల్లింగ్స్. ఇక్కడ చూడండి T అనేటువంటి పీస్, H పీస్, R పీస్, EE అనేటువంటి పీసెస్ ఇస్తారు. అలాగే FOUR ఈ పీసెస్ కూడా ఇస్తారు. వీటినేమో జాయిన్ చేయమంటారు అన్నమాట. ఇక్కడ విద్యార్థులు దీన్ని జాయిన్ చేస్తారు. దీనికి సంబంధించినటువంటి ఒక యాక్టివిటీని మీకు వీడియో రూపంలో చూపిస్తాను. దాన్ని మీరు వాచ్ చేయండి. ఓకేనా? Hello friends, let's make words with these letter cutouts. First, join these letters to make 3. THREE spells 3. Great job, now make 4. FOUR spells 4, you did it. Hello friends, let's make words with these letter cutouts. First, join these letters to make 3. THREE spells 3. Great job, now make 4. FOUR spells 4, you did it. Complete the puzzle slowly with guidance. Next, complete the puzzle reading the spelling. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి రైటింగ్ ప్రాక్టీస్లో స్ట్రీమ్ 1 వారు శాండ్ పైన ప్రాక్టీస్ చేస్తారు. అలాగే మౌంటైన్ వారు వచ్చి బ్లాక్ బోర్డ్ మీద రాస్తారు. నెక్స్ట్ స్కై గ్రూప్ వారు వచ్చి నోట్బుక్ మీద నీట్గా రాస్తారు. లాస్ట్కి వచ్చేసరికి రిఫ్లెక్షన్ అండ్ రీకాల్ యాక్టివిటీ. దీంతో మనకి ఇక్కడ ఇది క్లియర్ అవుతుంది ఈ యాక్టివిటీ అనేది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే